హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, హ్యాపీ లంచ్ టైం. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఇది లంచ్కి కాదండి ఫ్రెండ్స్. నేను మా మేడం వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఈరోజు దోశ చేస్తున్నాను. చూడండి, మా మేడం వాళ్ళ పిల్లలకైతే దోశ చేసి దోశ పొడి వేసి అందులో నూనె వేసి కలిపిచ్చేస్తానమాట. సో మన కుకింగ్ ఆయిలే అనమాట. చాలా ఇష్టంతో తింటారు ఫ్రెండ్స్. ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు, ఎక్కువ ఏమీ ప్రెషర్ ఉండదన్నమాట, ఇదే కావాలి అదే కావాలి అనేసి. సో దోశ చేసి దోశ పొడి వేసి ఇక్కడ ఇట్లా నూనె వేసి కలిపిచ్చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట. సో చాలా ఇష్టంతో తింటారు అంతే ఫ్రెండ్స్. కానీ నేను కూడా తిన్నాను, ఏంటి పచ్చి నూనెతో తింటున్నారు ఈ పొడేసి అనుకున్నాను స్టార్టింగ్లో. సో అయితే తిని చూసే టేస్ట్ అయితే సక్కత్గా ఉంది ఫ్రెండ్స్, కారం కారంగా సూపర్గా ఉంది. సో అందుకే వాళ్ళు అంత ఇష్టంగా తింటారు. ఇంకా మా మేడంకి అయితే సాంబార్, దోశతో సాంబార్ ఇస్తున్నాను. ఈ సాంబార్ అయితే ఇప్పుడు చేసింది కాదండి, నిన్న నైట్ చేసింది, మా మేడం చేశారు. ఇది సూపర్గా ఉంటుంది. ఇది చిన్న ఉల్లిపాయల సాంబారు. వీళ్ళు బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్, నిజంగా ఎంత బాగుంటుందో వీళ్ళ ఇంట్లో సాంబార్. కానీ కొన్ని రెసిపీస్ కూటు మొలగూట్లు ఇంకా మజ్జిగ చారని చాలా మంచిగా చేస్తారు బ్రాహ్మిన్స్ వారు. ఇది మా మేడంకి బ్రేక్ఫాస్ట్ అండి, దోశ సాంబారు. ఏంటి ఒక్క దోశ తింటుంది అనుకుంటున్నారా? అవునండి, ఒకే దోశ. కానీ దీని తర్వాత ఇదిగోండి ఈ గ్లాస్ బౌల్లో ఉంది కదా, సో దాన్ని తీసుకుంటారనమాట. సో ఇది మా మేడమ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో చిన్న ఉల్లిపాయల సాంబార్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. హ్యాపీ లంచ్ టైం ఫ్రెండ్స్. బాయ్.